वसुदेवसुतं देवं कंसचाणूरमर्दनं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरुं कृष्णं वन्दे जगद्गुरुम्। ज्ञानयज्ञमी गति मोक्ष साधनము నానార్థములు నిన్నే నడపె మా గురుడు జ్ఞానయజ్ఞమీ గతి మోక్ష సాధనము హలరి దేహమనేటి యాగశాలలోన బలువయ్య జ్ఞానపు పశువును బంధించి కలసి వైరాగ్యపు కత్తుల కోసి కోసి వెలయ జ్ఞానాగ్నిలో వ్రేలిచె మా గురుడు జ్ఞానయజ్ఞమీ గతి మోక్ష సాధనము తదీయ గురు ప్రసాదం పుపురోడాశమిక్షి కొదదీరా ద్వయమను కుండలంబులు వేటి తదీయ గురు ప్రసాదం పుపురోడాశమిక్షి కొదదీరా ద్వయమను కుండలంబులు వేటి యదలో శ్రీ వెంకటేశునిటు ప్రత్యక్షము చేసి ఇదివో స్వరూప దీక్ష ఇచ్చెను మా గురుడు ఇదివో స్వరూప దీక్ష ఇచ్చెను మా గురుడు జ్ఞానయజ్ఞమీ గతి మోక్ష సాధనము నానార్థములు నిన్నే నడపె మా గురుడు జ్ఞానయజ్ఞమీ గతి మోక్ష సాధనము. భగవద్గీత 3వ అధ్యాయము. కర్మేంద్రియాణి సంయమ్య యహాస్తే మనసా స్మరన్ ఇంద్రియార్థాన్ విమూఢాత్మా మిథ్యాచారస్స ఉచ్యతే మిథ్యాచారస్స ఉచ్యతే. సాధన సంబంధమై ఉన్నటువంటి అంశములో పరమాత్మ ఈ మాట మాట్లాడుతూ ఉన్నారు. మిథ్యాచార వాడి వ్యవహారం అంతా కూడా మిథ్యాచారము అనేటువంటి మాట. అనగా ధ్యానములో కూర్చున్నటువంటి వ్యక్తి తన మనస్సుని హంసతో జోడించాల్సి ఉంటుంది. ఈ ధ్యాన విధానం. హంసా సోహం హంసా సోహం హంసా సోహం సోహం ఇతి ఖేలతి పిండాండే భగవాన్ ఖేలతి పిండాండే. పిండాండములో భగవంతుడు ఖేలతి ఆడుకుంటూ ఉన్నాడు, కేలిస్తూ ఉన్నాడు, సంచరిస్తూ ఉన్నాడు. ఏమని అని చెప్పానంటే హంసా సోహం హంసా సోహం హంసా సోహం సోహం ఇతి. హంసగా సోహముగా హంసగా సోహముగా ఈ రెండు రూపాలతో భగవంతుడు కేలతి సంచరిస్తూ ఉన్నాడు, చరిస్తూ ఉన్నాడు. అందువల్ల మహాత్ములు ఈ శ్వాసను సాకార బ్రహ్మము అని చెప్పారు. వాయో త్వం ఏవ ప్రత్యక్షం బ్రహ్మాసి త్వాం ఏవ ప్రత్యక్షం బ్రహ్మ వదిష్యామి. త్వాం నిన్నే, ఏవా నిన్నే, ప్రత్యక్షం బ్రహ్మ ప్రత్యక్షముగా కానవచ్చే బ్రహ్మముగా.
అని ప్రకారంగా వేద మంత్రాలు కొనియాడుతూ ఉన్నాయి. కనుక శ్వాస పరబ్రహ్మ స్వరూపము. నిజంగా చూసినట్లయితే సకల మానవులకు శ్వాసయే దేవుడు. అది లేకపోతే ఏముందండి? ఏమి జీవితంలో ఏది ఉన్నా ఏది లేకపోయినా శ్వాస ఉంటే వాడు బతికేయచ్చు. కాళ్ళు లేని వాళ్ళు ఉన్నారు, చేతులు లేని వాళ్ళు ఉన్నారు, కళ్ళు లేని వాళ్ళు ఉన్నారు, నోరు లేని వాళ్ళు ఉన్నారు. ఏ అవయవం లోపించినప్పటికీ కూడా శ్వాస ఉంటే చాలు వాడు బతుకున్నట్లే. కాబట్టి ప్రకారముగా దాన్ని పరబ్రహ్మ స్వరూపము అనే విధానంగా మహాత్ములు చెబుతూ ఉన్నారు. ఈ విశ్వములో ఉన్న సకల ప్రాణులు అన్నీ కూడా ఈ పరబ్రహ్మమునే ఆశ్రయించి ఉన్నాయి, శ్వాసనే ఆశ్రయించి ఉన్నాయి. ఆ ఒక్కటి లేకపోయిందా అంటే విశ్వములో సకల ప్రాణులు కూడా చప్పగా పడుకోవాల్సిందే, అన్ని శవాసనాలలో ఉండాల్సిందే. అందువల్ల సమస్త మానవాళికి జీవన ప్రథమగా ఉన్నటువంటి జీవనాధార స్వరూపమై ఉన్నటువంటి జీవనం సర్వభూతేషు అని పరమాత్మ అన్నాడు. సర్వభూతేషు జీవనం, సమస్త జీవులలో ఉన్నటువంటి జీవనం అహం అస్మి, నేనై ఉన్నాను. ఏదా అంటే ఊపిరి, శ్వాస, ఇదే భగవత్ స్వరూపము. అది మానవులకు జీవనమై ఉన్నది, జీవించడానికి యోగ్యమై ఉన్నటువంటి అంశమై ఉన్నది. రెండవది పరమాత్మతో అనుసంధానం, శుద్ధ బ్రహ్మముతో నిర్వికారమై నిరాకారమై స్వప్రకాశమై చేతనాత్మికమై ఉన్నటువంటి తత్వ స్వరూపముతో అనుసంధానాన్ని పొంది ఉన్నటువంటి స్వరూపము సాకారమై ఉన్న బ్రహ్మము. కాబట్టి ఎవరైనా మోక్షాపేక్షలై ఉన్నట్లయితే వాళ్ళందరూ కూడా ఈయన్నే ఆశ్రయిస్తూ ఉన్నారు. ఈయన ద్వారానే శుద్ధ బ్రహ్మమును చేరుకోవలసి ఉంటుంది. సత్తు చిత్తు ఆనందాత్మికమై ఉన్నటువంటి సచిదానందమై ఉన్నటువంటి శుద్ధ బ్రహ్మము, దాని సన్నిధికి చేరుకోవాలనే అపేక్ష ఉన్నటువంటి వారు సాకార బ్రహ్మమును ఆశ్రయించాల్సి ఉంటుంది. దీనికి ఒక్కటికి మాత్రమే ఆ తావు, ఆ స్థలం, ఆ ప్రదేశం తెలిసి ఉన్నటువంటి విధానము. సత్యలోకంపు జాడ హంస కిరుక అన్నారు. ఆ శ్వాస హంసకు మాత్రమే తెలుసు అనే విధానంగా అదొక పారమార్థిక చట్టం అండి. అది పారమార్థిక చట్టం అది. కనుక అటు నిర్వికారత్వము కలిగి ఉన్నటువంటి శుద్ధ బ్రహ్మమునకు ఆకార రహితమై ఉన్నటువంటి శబల బ్రహ్మాత్మిక శ్వాసకు ఒక పొందిక ఉన్నది, అనుసంధానం ఉన్నది. అనగా అది ఆకార రహితమే. శుద్ధ బ్రహ్మము కూడా ఆకార రహితం. ఈ ప్రాణం కూడా, ఈ ప్రాణశక్తి కూడా ఆకార రహితం. దాన్ని వెంబడించేటువంటి మనస్సు కూడా ఆకార రహితం. మనస్సుకి ఆకారం లేదు, శ్వాసకు ఆకారం లేదు, శుద్ధ బ్రహ్మమునకు ఆకారం లేదు. కనుక ఈ ప్రకారముగా రూపరహితమై ఉన్నటువంటి అవి మరి చూసినట్లయితే సాకారాత్మికమై ఉన్న జగత్తుతో మనస్సుతో అనుసంధానం పొందిన విధానము, ఆకార రహితమై ఉన్న శుద్ధ బ్రహ్మముతో శ్వాస అనుసంధానం పొందిన విధానము. శుద్ధ బ్రహ్మము యొక్క సన్నిధికి పోవాలన్న అపేక్ష ఉన్నటువంటి వారు శ్వాస ఆశ్రయం కలిగి ఉండాలి. అందువల్ల మహాత్ములందరూ కూడా అదే బాట పట్టారు. ఆ బాటలోనే వాళ్ళు ఒకరొక్కరు ఆ యొక్క నిర్వికారత్వము బ్రహ్మము యొక్క సన్నిధికి వారు పోవటం జరిగింది. ఇవన్నీ కూడా చాలా సూక్ష్మంగా ఉన్నటువంటి అంశాలు గ్రహించుకోగలిగితే అందరికీ కూడా మరి సత్శ్రేయస్సు, సద్వస్తువు యొక్క ప్రాప్తి కలిగే అవకాశం ఉంటుంది. కాబట్టి
మరి ఆ ప్రకారముగా ఉన్నటువంటి ఆ మార్గంలో వహించినప్పుడు, ఆ మార్గంలో ప్రవేశించినప్పుడు ఇక్కడ చెప్తున్న మాట స్వామివారు, మరి జ్ఞానేంద్రియములను, కర్మేంద్రియాలని, అంతరేంద్రియాలను మొత్తం కూడా తన అధ్యయనంలోకి తెచ్చుకోవాల్సి ఉంటుందనేటువంటిది ప్రధాన అంశం. అయితే చేసేటువంటి వ్యవహారం ఇక్కడ చూసినట్లయితే కర్మేంద్రియాణి సంయమ్య, కర్మేంద్రియముల వారికి మాత్రమే ఆపటమైంది. యహ ఆస్తే మనసా స్మరన్, మనస్సులో ఏముందయ్యా అంటే స్మరన్, స్మరన్ అంటే తలంపులు, తలపులు. మనసా తృతీయ భక్తి ఏకవచనం మనస్సు చేత స్మరిస్తూ ఉన్నారు అన్నాడు. ఇది సాధారణంగా ప్రాథమిక స్థాయిలో ఇది అందరికీ ఉండేటువంటి విధానమే. ఇది తప్పు పట్టడానికి కూడా అవకాశాలు లేవులేండి. ఎందుకంటే ఈ మనస్సు అనేది స్మరించుట అనేటువంటిది మనస్సులో ఒక స్వాభావిక ప్రవృత్తి ఏర్పడింది. సంకల్ప మానసం కర్మ అన్న మనస్సు పని ఏమిటయ్యా అంటే సంకల్పాలు చేయటం మనస్సు యొక్క పని. సంకల్ప వికల్పాత్మికం మనః అనే పదం కూడా వాడారు. సంకల్ప మానసం కర్మ అనేది అమరకోశంలో చెప్పిన మాట. దాన్నే మళ్ళీ పొడిగించి సంకల్ప వికల్పాత్మికం మనః అని కూడా చెప్పారు. సంకల్ప వికల్పాత్మికం, సంకల్పము వికల్పం రెండు కూడా మనసు చేసేటువంటి పనులు అన్నారు. అది వికల్పం అనేటువంటి మాట మీకు పతంజలి యోగ శాస్త్రంలో కూడా దాని ప్రస్తావన వస్తుంది. మనస్సులో ఉన్నటువంటి వృత్తులు 5 రకాలు. ప్రమాణ విపర్యయ వికల్ప నిద్ర స్మృతి పంచవృత్తయ అన్నారు. ప్రమాణ విపర్యయ వికల్ప నిద్ర స్మృతి ఇవన్నీ కూడా మరి పంచవృత్తులుగా చెప్పారు. ప్రమాణ విపర్యయ వికల్ప అన్నారు, అక్కడ వికల్పము అన్నారు. శబ్దజ్ఞానానుపాతి వస్తుశూన్యో వికల్ప అన్నది సూత్రం, పతంజలి సూత్రం. శబ్దజ్ఞాన అనుపాతి వస్తుశూన్య వికల్ప అని పతంజలి దానికి అర్థం చెప్పుకొచ్చారు. శబ్దజ్ఞానాన్ని అనుసరించి అంతఃకరణం ప్రయాణం చేస్తుంది. అట్లా ప్రయాణం చేసేటువంటి దానిని వికల్పము అన్నారు. అటు వస్తువు ఉందా అంటే వస్తువు లేదు, వస్తుశూన్య, వస్తువు లేదు. కానీ శబ్ద జ్ఞానాన్ని అనుసరించి ఆ వస్తువు యొక్క ఆకారం ధరిస్తుంది. దాన్ని వికల్పము అన్నారు. మామూలుగా సంకల్పము అనేది సమ్యక్ కల్పితే ఇది సంకల్ప. సమ్యక్ అంటే లెస్సగా. మనకు జీవన విధానములో చాలా విషయాలు మన ఎదురుపడుతూ ఉన్నాయి. అనేకం పనులు చేస్తూ ఉన్నాం, దర్శిస్తూ ఉన్నాం, అనేక మందితో అనుసంధానం పొందుతూ ఉన్నాం. విధంగా నిత్య జీవితంలో కలిగేటువంటి అనుభవాలు అయితే ఉన్నాయో ఆ అనుభవముల యొక్క సంబంధమై ఉన్నటువంటి ముద్రలు మనస్సులో ప్రింట్ అవుతూ ఉంటాయి. మనస్సులో ప్రింట్ అయినటువంటి వాట్లను తిరిగి మరలా మననం చేసుకోవటం వల్ల, స్మరణకు రావటం వల్ల అవి మళ్ళా మనకి మనస్సులో అభివ్యక్తమై రూపాలతో కూడా గోచరిస్తూ ఉంటాయి. మనం ఏ సంకల్పాన్ని స్మరిస్తామో తత్సంబంధమైన రూపం కూడా వస్తుంది. దీన్ని సంకల్పము అనే మాట చెప్పారు. ఇవన్నీ కూడా ఏంటంటే మన అనుభవంలో మనస్సులో పడ్డటువంటి ముద్రలు. చిన్నప్పటి నుంచి స్కూలు కానీ, ప్రైమరీ స్కూలు కానీ, హై స్కూల్ కానీ, కాలేజీ కానీ, ఆ తర్వాత జీవన విధానంలో, సంసార జీవన విధానంలో అనేక మంది బంధువులు, స్నేహితులు, మిత్రులు, ఆత్మీయులు, ఎన్నెన్నో మనకి అనేకమైనటువంటి ముద్రలన్నీ కూడా మనస్సు లోపలికి లక్షల ముద్రలు చేరిపోయి ఉన్నాయి.
కానీ మనకి ఏ సందర్భానికి ఏ ముద్ర రావాలో ఆ ముద్ర మన ముందు వచ్చి నిలబడుతుంది. అది గొప్ప విషయం. ఆ సందర్భానుగుణ్యముగా ఆ ముద్ర అనేది మనస్సు తీసుకొచ్చి మన ముందు మన సముఖాన పెడుతుంది. ఈ ప్రకారంగా జీవితంలో అనుభవం రూపకంగా ఏర్పడేటువంటి ఏ యొక్క సంస్కార సంబంధ ముద్రలు ఉన్నాయో అవి మళ్ళా మనకి అభివ్యక్తం అవుతూ ఒక ప్రవాహం మనలో పోతూ ఉన్నది, నిరంతరంగా నడుస్తూ ఉన్నది. మెలకు రాగానే మీకు అమ్మటి అనేక ఆలోచనలు మీ ముందు వచ్చి నిలబడతాయి. ఇప్పుడు ఏం చేయాలి, ఎక్కడికి పోవాలి, ఎవరితో సంప్రదించాలి, ఏ బ్యాంకు పోవాలి, ఏ ఆఫీసు పోవాలి, ఎవరింటికి పోవాలి, ఏ ఫంక్షన్కి పోవాలి, ఇవన్నీ కూడా నువ్వు లెగవగానే మొత్తం ఎదురుగా వచ్చి నుంచుంటాయి. కొంతమంది వాటిని నోటు చేసుకుంటారు, మనం మర్చిపోతామేమో అని చెప్పొద్దే, మళ్ళీ రావేమో మొదలు అని చెప్పని ఆ మొత్తం కూడా వాటిలో నోట్ చేసుకుంటారు పాయింట్లన్నీ కూడా. ఈ ప్రకారముగా లేచిన కానీ పడుకోబోయేదాకా ఏదో ఒక రూపకంగా మన అనుభవంలో ఉన్న ఆలోచనలు సంకల్పాలుగా వచ్చే విధానాలు ఏర్పడుతున్న దానిని సంకల్పములు అని చెప్పినాను. సంయక్కో కల్పితే ఇది సంకల్ప. సంకల్ప వికల్పాత్మికం అని అన్నారు కదా. మరి వికల్పం అంటే ఏమిటండి? దానికి పతంజలి శబ్ద జ్ఞాన అనుపాతి వస్తు శూన్యో వికల్ప. శబ్దము యొక్క సంబంధ జ్ఞానాన్ని అనుసరించి అది వస్తువు దాకా పోతుంది. దాని వికల్పము వస్తువు చూద్దామా లేదు, వస్తువు శూన్య. ఇవన్నీ కూడా ఏంటంటే పురాణ సంబంధమై ఉన్నటువంటి శబ్దాలు. భారతము, భాగవతము, రామాయణము, ఇతిహాసములు ఏవో ఒకటి మనం శ్రవణం చేస్తూ ఉన్నప్పుడు అక్కడ మన మనస్సులో ఆ కదలికలు ఏర్పడుతూ ఉంటాయి. అయోధ్యావాసుడు రాముడు ఆయన అరణ్యానికి పోయే పరిస్థితి ఏర్పడింది. అట్లా రథం మీద ఆశీనులై ఉన్నారు, ప్రజలందరూ కూడా అడ్డుపడ్డారు, పోవటం వీల్లేదని చెప్పేసి అని. కానీ పరమాత్మ తన ఆజ్ఞను అనుసరించి ఆ రథసారథి దాని ముందు నడిపాడు. మహావేగంగా పోయింది, అరణ్యంలో చేరిపోయింది. ప్రజలు కొంతలెక్క వచ్చి మానుకున్నారు. ఆ తర్వాత ఆయన భరద్వాజ ఆశ్రమంలో కూర్చున్నారు. మహాత్మ సన్నిధిలో సంభాషిస్తూ ఉన్నారు. అక్కడి నుంచి బయలుదేరారు, చిత్రకూటం వెళ్ళారు. ఇట్లాగా మనకి నడుస్తూ ఉన్నప్పుడు మన మనస్సులో అరణ్యం కానీ మునులు కానీ స్వామివారు ధనుర్ధారి అయి చేత సమేతుడై అట్లా నడుచుకుంటూ పోయే సన్నివేశాలు, పర్ణశాల కానీ అక్కడ లేడి రావటం, లేడిని దాన్ని వధించడం, ఈ ప్రకారంగా ఏ కథ అయితే నడుస్తూ ఉంటుందో శబ్ద జ్ఞాన అనుపాతి వస్తు శూన్య. ఎదురుగా ఉన్నాయా అంటే ఎదురుగా లేవు. కానీ శబ్దములు మనసులో పడ్డప్పుడు ఏమంటే మన మనస్సు కూడా తదాకారాన్ని చెందే విధానం ఏర్పడుతుంది. అట్లనే భారతం తీసుకోండి. ఆ భారత కథాంశం నడుస్తూ ఉన్నప్పుడు మరి ఆ ప్రకారం ఇంద్రప్రస్థం నుంచి పాండవులను పిలిపించి జోదంలో కూర్చోబెట్టి వాళ్ళని ఆ విధంగా ఓడించి పరాభవం చేసి అవమానపరిచి అరణ్యాలకు పంపించడం, అరణ్యాలు చాలా బాధతో పోవటం, ఏమంటే ప్రజలు కూడా ఎమటించటం, ఇవన్నీ కూడా మన కథాంశంలో వస్తూ ఉంటే మనసు లోపల అవన్నీ కూడా అట్లాగా నడుస్తూ ఉంటుంది. కథాంశం చూడండి కావాలంటే. కానీ ఎదురుగా ఏమన్నా ఉన్నాయా, వస్తువులు ఉన్నాయా, వ్యక్తులు ఉన్నారా అంటే ఎవరు లేరు. వస్తు శూన్య శబ్ద జ్ఞాన అనుపాతి. ఆ శబ్దం యొక్క సంబంధమై ఉన్న ఏ జ్ఞానమైతే అందుతూ ఉన్నదో ఆ జ్ఞానాన్ని అనుసరించి ఆ మనసు అనేది తదాకారములు పొందుతూ ఉంటుంది. ఇట్లా పొందేదంతయు కూడా వికల్పము అనే మాటగా చెప్పుకొచ్చిన విధానం. అందువల్ల ఈ ప్రకారముగా సంకల్ప వికల్పాత్మికం మనః. అందువల్ల ఈ మనసు అనేది ఎప్పుడు కూడా సంకల్పములు ఎక్కువ శాతంగా నడిచే విధానము, నిత్య జీవితంలో వ్యవహారములో అనేక మందితో అనుసంధానం, సంభాషణలు, అనేక మందితో సత్సంబంధాలు ఇవన్నీ పెంపొందింపజేసుకున్నాం కాబట్టి వాటిలో సంబంధమై వాళ్ళతో సంబంధమై ఉన్నటువంటివన్నీ ఎప్పటికప్పుడు మనసులో మెదులుతూ ఉంటాయి, ఈ సంకల్పాలుగా వస్తూ ఉంటాయి. కాబట్టి మనసాస్మరన్ ఇది ఒక ప్రవాహం నదీ ప్రవాహం లాగా నడుస్తూ ఉంటుంది. మనకు తెలియదు, మన వ్యవహారాల్లో మునిగిపోయి ఉంటాం. నువ్వు నడుస్తూ ఉన్నా, కూర్చొని ఉన్నా, భోజనం చేస్తూ ఉన్నా, పనులు చేస్తూ ఉన్నా, ఒక పక్క పనులు అవుతూ ఉంటాయి, మరొక పక్క ఆలోచనలు నడుస్తూనే ఉంటాయి. కనుక మనసులో ఉన్నటువంటి యొక్క ఆలోచన సంబంధమై ఉన్నటువంటి ప్రవాహం అనేది అది ఆగి ఉండదు, తనకు తానుగా ఆగదు.
మనసు అనేది ఆలోచన రహితముగా ఉన్నది అని చెప్పాల్సి వస్తే ఎక్కడ ఉంటుంది చెప్పండి? అది నిద్ర. దాని సుషుప్తి అవస్థ అనే పేరు పెట్టారు. స్వప్నావస్థ కూడా ఆలోచనలే. అనేక ఆలోచనలు వస్తూ ఉంటేనే స్వప్నం అంటారు. ఆలోచన రహితమై ఉన్న స్థితి ఒకటి ఉంటుంది, దానిని సుషుప్తి, గాఢ నిద్ర అంటారు. ఈ గాఢ నిద్ర అనేటువంటి దాని యందే జీవుడు అక్కడ ఆనందించే పరిస్థితి కూడా ఏర్పడుతుంది. స్వప్నం అనే దాంట్లో ఆనందాన్ని పొందే అవకాశం ఉండదు. ఎందుకంటే నానా రకాలై ఉన్నటువంటివన్నీ అక్కడ వచ్చి కూర్చుంటాయి కాబట్టి వాటిని చూసుకుంటూ వాటిని తలంచుకుంటూ ఉండే వ్యవహారం తప్ప లోపల నిగూఢముగా అంతర్గతముగా ఉన్నటువంటి ఆత్మ యొక్క ఆనందాన్ని పొందటం ఆడ కుదరదు. ఎప్పుడైతే మనసు అనేది పూర్తిగా తన పని ఆపుకొని కూర్చుంటుందో దాన్ని సుషుప్తి అనే పేరు పెట్టారు. దానికి పేరు సుషుప్తి అన్నారు. అంటే ఏమిటి? ఆలోచన పూర్తిగా ఆగి ఉన్నది. ఎందువల్ల అంటే మనస్సు అనేది పూర్తిగా దాంట్లో మునిగిపోయింది. తపస్సులో మునిగిపోవటం వల్ల ఆలోచించే అవకాశం లేదు. అక్కడ మాత్రమే మరి ఆనందాన్ని పొందే విధానం, దాని నిద్ర ఆనందము అని పేరు పెట్టారు. నిద్ర ఆనందము, నిద్ర ద్వారా పొందే ఆనందం అంటే అది స్వప్నం యొక్క సంబంధం కాదు. కేవలం ఆలోచనలు మొత్తం ఆగిపోయాక ఏ సుషుప్తిగా చెప్పబడుతుందో అక్కడ మాత్రమే నిద్ర ఆనందము అంటారు, నిద్రా సుఖము అంటారు. అది ఎత్ర సుప్తో న కంచన కామం కామయతే న కంచన తత్ సుషుప్తం సుషుప్తస్థానః ఏకీభూతః ప్రజ్ఞానఘనః ఆనందమయః ఆనందభుకో ఆనందభుకో అని ఉపనిషత్కారులు కూడా కొనియాడారు. కనుక మనం ఆనందాన్ని సమగ్రంగా అనుభవించాలనేటువంటి విధానం చూసినట్లయితే అది ఒక సుషుప్తి అనేటువంటి అన్కాన్షియస్ అనేది వచ్చినప్పుడు అక్కడ మనస్సు ఆలోచనలు లేవు అన్నారు. అక్కడే ఆనందాన్ని పొందే అవకాశం. ఇంకా భగవంతుని యొక్క ఆనందం పొందాలనే విధానం ఉన్నటువంటి వారు అది మహాత్ముల విషయంలో యోగ సమాధి అన్నారు. అందువల్ల ఈ సుషుప్తి అనబడేటువంటి మరొక రూపమే యోగ సమాధి. అయితే ఇక్కడ మనస్సు పనిచేయదు, అక్కడ మనస్సు పనిచేయదు. కానీ ఇక్కడ శ్వాస ఉంటుంది, అక్కడ శ్వాస ఆగిపోయి ఉంటుంది. ఇది వ్యత్యాసం. ఇంకా చాలా వ్యత్యాసాలు ఉన్నాయి. ప్రధానంగా ఉన్న వ్యత్యాసం దీన్ని మనం చెప్పుకోవాల్సి ఉన్నది. అందువల్ల లోన ఏ యొక్క చేతనాత్మికమగు బ్రహ్మము అన్నామో అట్టి ఆ బ్రహ్మం ఆనందాత్మికము అని చెప్తుండగా అటు ఆనందాన్ని సబుచూసేది ఎవరు అన్నట్లయితే మరి జాగ్రత్త అవస్థలో అంత ఇంద్రియాల వ్యవహారం, విషయములు, రాగద్వేషాలతో ఉండే వ్యవహారాలు, కక్షలు, వైషమ్యములు, విద్వేషాలు, కోపతాపాలు, ఉద్వేగాలు, ఆవేశాలు చాలా చేరి ఉన్న విధానం. ఇక్కడ మరి నిశ్చలమై ఉన్నటువంటి యొక్క బ్రహ్మము యొక్క చేతనము యొక్క సంబంధ ఆనందాన్ని పొందే అవకాశం లేదు. కాబట్టి అట్టి ఆ శుద్ధాత్మికమై ఉన్నటువంటి బ్రహ్మము యొక్క ఆనందం అనేది ఒక సుషుప్తి ఎందున్నటువంటి అతడు కానీ లేదా మహాత్ముడు యోగ సమాధి ఉన్నటువంటి మహాత్ముడు కానీ ఆనందాన్ని పొందడం అనేటువంటిది జరుగుతుంది. బ్రహ్మం అక్కడ తేట తెల్లగా ఉంటుంది. అయితే సుషుప్తి అవస్థ అనేది అవిద్యా సంబంధం కనుక అవిద్యా సంబంధంతో చేరి ఉన్నది కాబట్టి అంతటి తేట తెల్లగా అని చెప్పి అంటానికి వీల్లేదు. అక్కడ ఆవరణం ఉంటుంది. ఇక్కడ మరి శుద్ధ సాత్విక బ్రహ్మాకార వృత్తి అని చెప్పి అన్నారు కాబట్టి ఈ యోగ సమాధి అనబడేటువంటి దాంట్లో తేట తెల్లగా చక్కగా ఆనందాన్ని ఆస్వాదించే విధానంగా అక్కడ ఉంటుంది. ఏ ప్రకారముగా మేఘములు వీడిపోయి ఉన్నటువంటి విధానములోనే చంద్రుడు ఎట్లా చక్కగా భాషిస్తాడో ఆ చంద్రుడు పూర్ణ చంద్రుడు ఆనందాన్ని గొలిపే చంద్రుడు మన కంట్లకు
ఎట్లా నిరావరణముగా ఉన్నటువంటి యొక్క సందర్భంలో ఎట్లా గోచరిస్తాడో ఆ ప్రకారముగా సర్వేంద్రియములో కూడా ఉపశమించినప్పుడు నిరావరణమై ఉన్నటువంటి ఆలోచనలో కూడా ఆగిపోయి నిరావరణమై ఉన్నటువంటి యొక్క ఆ సుషుప్తి ఎందు కానీ నిరావరణమై ఉన్నటువంటి యోగ సమాధి యొక్క సంబంధ పరిస్థితులలో కానీ అక్కడ మీకు పూర్ణచంద్రుడు గోచరించినట్లుగా పరిపూర్ణమై ఉన్నటువంటి బ్రహ్మచంద్రుడు కూడా అక్కడ తెలియబడే విధానం అనేది ఉంటుంది. కాబట్టి ఈ ప్రకారముగా మరి ఈ యొక్క హంస యొక్క ఆశ్రయం కలిగి పరబ్రహ్మము యొక్క ఆశ్రయం కలిగి నివృత్తి మార్గం ద్వారా ప్రయాణం చేసి అన్ని ఆటంకాలను దాటుకొని అన్ని ఇంద్రియ సముదాయాలను కూడా పూర్తిగా లేకుండా చేసుకుని మరి నిరావరణముగా ఉన్నటువంటి ఆ స్థితిలో బ్రహ్మము యొక్క ఆనందాన్ని పొందాలన్న అపేక్షతో ప్రయాణం కొనసాగించేటువంటి వారికి ముందుగా ఎదురయ్యేటువంటి సమస్య ఏమిటని చెప్పానంటే మనసా స్మరన్, మనస్సులో స్మరణ అనేటువంటిది అది రెండు రకాలుగా మనం చెప్పుకుంటూ ఉన్నాం. ఒకదాన్ని సంకల్పము అని, మరొక దానిని వికల్పము అనే విధానముగా. కాబట్టి వికల్పము అనబడేది ఏంటంటే అది మనకు పురాణ సంబంధమై ఉన్నటువంటి వాటిల శ్రవణం చేసే సందర్భంలో తదాకారాన్ని మనస్సు అనేది పొందుతూ ఉంటుంది. అదే ప్రకారంగా మరి సినిమా, నాటిక, సీరియల్స్ ఇవన్నీ ఉన్నాయి. అవి కూడా మరి ఆ మనస్సులో ముద్రై ఉన్నటువంటి విధానము ఆ తర్వాత మళ్ళా స్మరణకు వస్తూ ఉంటాయి. వస్తూ చూద్దాము ముందైతే లేదు, కానీ తత్సంబంధమై ఉన్న ఆకారాలు మాత్రం మెదులుతూ ఉంటాయి. ఇట్లా ఉన్నటువంటివన్నీ కూడా వికల్పము కింద చెప్పుకొచ్చారు. ఇక సంకల్పము గురించి ఏం చెప్పుకున్నామని, నిత్య జీవితంలో కలిగేటువంటి అనుభవాలు అయితే ఉన్నాయో ఆ అనుభవముల సంబంధమై ఉన్నటువంటివన్నీ మన మనసు లోపల ప్రింట్ అవుతూ ఉన్నాయి. ఆ ప్రింట్ అయినటువంటివన్నీ కూడా తిరిగి మరలా అభివ్యక్తమై గోచరించే పరిస్థితి ఏర్పడుతుంది. ఇది ప్రతి ఒక్క వ్యక్తికి ఉదయం లేచింది మొదలు పడుకోబోయేదాకా ఈ ప్రవాహం, ఈ పులో మనసులు నడిచేటువంటి విధానంగా ఉన్నది. సంకల్పరహితముగా ఉన్నటువంటి సందర్భం ఏదైనా ఉందా అంటే అది సుషుప్తి అని చెప్పాల్సి వస్తుంది. ఇది యోగ సమాధి అని అన్న చెప్పాల్సి వస్తుంది. అక్కడ సంకల్పం లేదు. ఇక వ్యవహారంలో చూసినట్లయితే మీకు ఆ సంకల్ప ప్రవాహం, మీరు భోంచేస్తూ ఉన్నారు, ఆ భోంచేసేటప్పుడు మీకు ఆ భోజనం మీద మనసు ఉంటుందా చూడండి. ఒకవేళ భోంచేస్తూ ఉంటారు కదా, ఆ భోంచేసేటప్పుడు ఏ పదార్థాలు కలుపుకుంటూ ఉన్నారో, ఏ పదార్థాలు నోటి యందు పెట్టుకొని దాన్ని ఆస్వాదిస్తున్నారు, రుచిని ఆస్వాదిస్తున్నారో అక్కడే మనసు పెట్టి ఆస్వాదించేటువంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారు. భోజనాలు కూర్చున్న కాడి నుంచి షాపులో ఎంత వచ్చింది ఆదాయం, బ్యాంకుకి ఎంత వేయాలి, రేపు పొద్దున్నే ఎంత నష్టం వచ్చింది, ఎంత లాభం వచ్చింది, ఎన్ని వస్తువులు పోయాయి, ఎంత ఆదాయం కలిగింది, ఏ బ్యాంకుల్లో వేస్తే బాగుంటుంది, ఇది ఆలోచిస్తూనే భోంచేస్తాడు. ఇట్లా ఏమంటే ఎవరికి ఉండేటువంటి వాళ్ళకు ఉంటాయి, ఆడవాళ్ళకు ఉండే లేడీస్కి ఉంటాయి, మగవాళ్ళకు ఉండే మగవాళ్ళకు ఉంటాయి. ఇట్లాగా మనిషి ఎప్పుడూ కూడా ఏ కార్యంలో నిమగ్నమై ఉన్నప్పటికీ కూడా మనస్సుతో ఒక పక్క ఆలోచనలు చేస్తూనే ఆ కార్యాలు చేసే విధానం కనుక సంకల్పములు కొనసాగేటువంటి పరిస్థితి ఏర్పడుతుందని చెప్పి అన్నాము. ఈ పలిగేటువంటి యొక్క ఈ సంకల్పాల యొక్క సంబంధ ప్రవాహం ఒక వేగముగా పోతూ ఉన్నది కాబట్టి ఆ వేగం అట్లాగే ఆ వేగం కొనసాగుతుందండి. ఒక ఫ్యాను బాగా వేగముగా తిరిగినప్పుడు తిరిగి ఒక స్విచ్ ఆఫ్ చేసామనుకోండి, దాంట్లో ఎమ్మటే ఆ వేగం అంతరించదు, ఆ వేగం అట్లాగే ఉంటుంది. కొద్దిసేపటి వరకు నీకు ఆ ఫ్యాన్ అట్లాగా తిరుగుతూనే ఉంటుంది. మీరు కాల్ స్విచ్ ఆఫ్ చేయండి, మీకు ఎదురుగా ఫ్యాన్ పైన ఉంది కదా, స్విచ్ ఆఫ్ చేయండి, టక్కన ఆగదు, దాంట్లో వేగం ఉన్నది, ఆ వేగం నడుస్తూ ఉంటుంది. నడిచి ఎప్పుడో కాసేపు అయిన తర్వాత ఆగుతుంది. అట్లాగా జాగ్రత్త అవస్థలో చేసేటువంటి యొక్క ఆలోచన సంబంధమైన పోకడ, పరుగులు, ఉరుకులుగా మనసు ఆలోచనలుగా పోయిందో ఆ వేగం అట్లాగే నీకు నిద్రపోయిన తర్వాత కూడా నడుస్తుంది. నిద్రపోయాము అనుకున్నా ఆ యొక్క వేగం లోపల అట్లా నడుస్తూ ఉన్నది.
జ్ఞాన కర్మేంద్రియాలు కొంత అవి ఉపశమించాయేమో కానీ మనస్సు యొక్క సంబంధ వేగం మాత్రం ఆగల. ఆ కొనసాగేటువంటి యొక్క ఆ వేగం సంబంధ అంశమే స్వప్నములు అన్నారు. అవే కళలు, డ్రీమ్, కళ అంటే ఏమిటి? జాగ్రత్త అవస్థలో కొనసాగేటువంటి ఆలోచన ప్రవాహం అడ్డుకట్ట వేయలేదు. నిద్రపోయానని చెప్పి అంటామే కానీ పోయినంత సేపు నడిచేటువంటి విధానం, ఆ పోక నడుస్తూ ఉంటుంది, నీతో పాటు ఆ వేగం నడుస్తూ ఉంటుంది. ఎట్లయితే వ్యక్తి నడుస్తూ ఉంటే నీడ పక్కన నడుస్తూ ఉంటుందో అట్లాగా నీలో నిద్రా సంబంధ అంశంలో కూడా ఆ మనసు యొక్క సంబంధ ఆలోచన ఆ వేగం అట్లాగా నడుస్తూ ఉంటుంది. ఆ విధంగా నడిచి 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 ఎప్పుడో చాలా సేపు అయిన తర్వాత అక్కడ కొంచెం ఉపశమిస్తుంది. ఉపశమించిన సందర్భమే నీకు అది సుషుప్తి అవస్థగా చెప్పేటువంటిది. ఆ విధముగా సుషుప్తి యొక్క విధానముగా ఎంతసేపు అయితే ఆస్వాదిస్తావో అది నీకు బలం, నీ ఇంద్రియాలకు బలం, నీ దేహానికి బలం. ఉదయం లేచిన తర్వాత ఉత్సాహముగా పనిచేయటానికి నీకు ఎంతో తోడ్పడే విధానం. మళ్ళీ నీ కార్యాలు సమర్థవంతంగా చేస్తావు. అదొక్కసారి అట్లా వచ్చిందా అంటే చాలు, అది శక్తి విధానం, శక్తి స్వరూపం అన్నమాట. అట్లాగా కాసేపు ఆ విధంగా సుషుప్తి యొక్క అంశాన్ని ఆస్వాదించాం. తిరిగి మరలా మనస్సు మళ్ళా ఆలోచన అంశాల్లో ప్రవేశించి మళ్ళా స్వప్నాల విధానాల నుంచి మళ్ళీ జాగ్రత్త అవస్థకు వస్తుంది. ఆ ప్రకారముగా ఈ యొక్క మనసు అనేది ఈ ప్రకారంగా మనకి కొన్ని ఏండ్లగా సంవత్సరాలుగా నడుస్తున్నటువంటి ఒక ప్రవాహం. మనం ఏనాడు దాన్ని ఆపాలనే ఆలోచన రాలేదు. ఎప్పుడు మనకు దాన్ని ఆపాలనే ప్రయత్నం జరగలేదు, మనకు అవసరం పడలేదు. ఈనాడు ఒక ఉపదేశముగా పొంది మనస్సును చక్కగా అంశ యొక్క ఆశ్రయంలో పెట్టి ఆలోచన లేకుండా సర్వసంకల్ప సన్యాసి యోగారూఢ పరమాత్మ అన్నమాట. సంకల్ప రాహిత్యములోనే నువ్వు యోగారూఢత్వాన్ని పొందే అవకాశం ఏర్పడుతుందన్నాడు. అందువల్ల ఆ నిస్సంకల్ప స్థితిని సంపాదించుకోవటానికై మరి ఈ విధంగా ఈ ప్రయత్నం ఈనాడు కొనసాగే విధానంగా ఆ రూట్లో అడుగు పెట్టినప్పుడు మరి ఇంతకాలముగా ఇన్ని ఏండ్లుగా ఒక ప్రవాహముగా ఫ్లోగా ప్రయాణం చేసి పోయేటువంటి మనస్సు ఈ పూట ఒక్క పూటతో ఆగాలని చెప్పనంటే ఆగే అవకాశం ఉంటుందా? ఇది చాలామందిలో ఉన్నటువంటి పరిస్థితి. చాలామంది అయ్యా మా మనసు ఉండటం లేదు, మాకు ఆగటం లేదు, సంకల్పాలు వస్తూనే ఉన్నాయి, ఏం చేయాలి, మాకు సాధ్యం కావటం లేదు అనేటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. ఏ కొద్ది మందో దీని విషయంలో చక్కగా వాళ్ళు మరి ఆ నిఘాలో ఉండిపోయే విధానం ఉందని చెప్పనంటే అది వాళ్ళ సంస్కారం, జన్మాంతర సంస్కారం. పూర్వాభ్యాసేన తేనైవ హ్రియతే హ్యవశోపి సహ. పూర్వాభ్యాసేన పౌర్వదైహికం, పూర్వదేహములో ఇలాంటి ప్రక్రియ చేసి ఉన్నటువంటి సంస్కారం గలవాడు ఈ జన్మలో వానికి ఆ సంస్కారం తోడై ఎంబటే ఆ మార్గాన్ని సులభముగా అవలోకన చేసే విధానంగా మరి వివేకానందుడో రామతీర్థో తోతాపురో యాజ్ఞవల్కో వశిష్ఠుడో పరమహంస రమణుడో ఇలాంటి ఈ కోవకు చెందినటువంటి వారికి ఎమ్మటే ఆ మార్గం అనేటువంటిది సులభంగా ఏ శ్రమ లేకుండా వచ్చేస్తుంది. ఎందువల్లంటే సంస్కార బలం. పూర్వాభ్యాసేన తేనైవ హ్రియతే హ్యవశోపి సహ జిజ్ఞాసురపి యోగస్య శబ్ద బ్రహ్మాతి వర్తతే. అందువల్ల ఈ ప్రకారముగా వాళ్ళు ఆ సంస్కారం లోపల ఉన్నది కాబట్టి అలాంటి వాళ్ళు త్వరగా అవలంబించే విధానం ఏర్పడుతుంది. మిగతా వారు ఎప్పటి నుంచో ఉన్నటువంటి ఆలోచన ప్రవాహం కూడా సాగుతుంది కాబట్టి దానిని ఎదుర్కొనలేక కర్మేంద్రియాన్ని సంయమ్య
వీటిలను నిగ్రహించడంలో వానికి ఎలాంటి ఇబ్బంది కలగల. పద్మాసనము, వీరాసనం, స్వస్తికాసనము, ఏదో ఒక ఆసనం వేసుకుంటాడు. సుఖాసనస్థం అని మీకు కైవల్యోపనిషత్తు కూడా చెప్పింది. సుఖాసనస్థం, సుఖాసనం వేసి కూర్చోవయ్యా అన్నారు. పద్మాసనం ఏంటి నీకు కష్టం, వీరాసనం కూడా రాదు, బాసాబాట్లు వేసుకో, కాసాపు కూర్చో, కుర్చీలో కూర్చో, ఏదో ఒకటి సుఖాసనం అన్నారు. స్థిర సుఖమాసనం అని పతంజలి. స్థిర సుఖమాసనం, స్థిరం, ఎక్కువసేపు కూర్చున్న అవకాశం ఉండేది ఏతున్నదో దాన్ని వేసుకోమన్నారు. ఇట్లాగా కర్మేంద్రియములు అనబడేటువంటి వాటిని నిగ్రహించే విషయంలో పెద్ద శ్రమపడే విధానం కాదు. అయితే ఇక్కడ చేతులు చిన్నముద్ర పెట్టుకోవడం కొంతమందికి ఇబ్బందిగా ఉంటుంది. చిన్నముద్రధారిత్వం అనేది అది పెట్టుకోవాలా అనే నియమమే లేదు, మామూలుగా చేతులు పెట్టుకోవచ్చు. అట్లనే పద్మాసనం వేయాలన్నప్పుడు అది కూడా పెద్ద కష్టమే, ఇబ్బంది కూడిన వ్యవహారం. దాంట్లో పోమాకండ అన్నారు, మామూలుగా కూర్చోమన్నారు. ఇట్లా కర్మేంద్రియములు నిగ్రహించిన విధానము. యాస్తే మనసా స్మరన్, మనసా స్మరన్, ఇది అందరికీ ఎదురైనటువంటి యొక్క ఇబ్బంది. దీన్ని అధిగమించలేకే చాలామంది పలాయనం చిత్తగిస్తూ ఉన్నారు. మనుష్యానాం సహస్రేషు కశ్చిత్యతతి సిద్ధయే యతతామపి సిద్ధానాం కశ్చిత్ మాం వేత్తి తత్వత. మనుష్యానాం సహస్రేషు, పరమాత్మ అన్నమాట. అనేక వేల మందిలో కశ్చిత్, ఒకానొకడు. ఎందుకంటే ఈ మాట చెప్పండి, అనేక వేల మంది ఈ మార్గంలో అడుగుపెట్టిన తర్వాత ఏ ఒక్కడో మిగులుతూ ఉన్నాడు అంటం వల్ల కారణం ఏంటంటే, మరి మనసు అనే దాంట్లో ఒక వృత్తి, ఆలోచన సంబంధమైన వృత్తి బాగా స్థిరపడి బలపడి ఉన్నది కాబట్టి దాన్ని ఎదుర్కోవటానికి సాధ్యం కాక, ఇది మనకు సాధ్యమయ్యే పని కాదు, మనం దీన్ని నిర్వర్తింపజేసుకోలేం, మనం దీన్ని గెలవలేం అని మరి చాలామంది వెనక్కి వెళ్ళిపోయే పరిస్థితి కనబడుతూ ఉన్నది. ఇక్కడే ఉందన్నమాట. మనసా స్మరన్ ఇంద్రియార్థాన్ విమూఢాత్మా, విమూఢుడు అని పరమాత్మ కొంచెం సురకలేస్తా ఉన్నాడు. విమూఢ ఆత్మా ఇంద్రియార్థాన్, ఇంద్రియ అర్థాన్, అర్థాన్ అంటే విషయాలు, ఇంద్రియాణం అర్థాన్, ఇంద్రియముల యొక్క అర్థములు. శ్రోత్రేంద్రియము శబ్దము, నేత్రేంద్రియము దృశ్యము, గ్రానేంద్రియము గంధము, జఖ్వేంద్రియము రసము, గుహేంద్రియం త్వగేంద్రియము స్పర్శ. ఈ ప్రకారంగా చూసినప్పుడు మరి ఇంద్రియాలతో కూడా విషయాలు అనుసంధానం అనేది ఉన్నది. ఉదయం లేచింది మొదలు పడుకోబోయేదాకా నీకు ఇంద్రియాలతో విషయాలతో ఒక అనుసంధానం అనేది కొనసాగుతూ ఉన్నది. అది రెండు కూడా అనుస్యూతముగా మన జీవన గమనములో రెండు చక్రాలాగా, బండికి రెండు చక్రాలలాగా చేరి ఉన్నాయి. ఒకటి మనో సంబంధమై ఉన్న ఆలోచన ప్రవాహం, తర్వాత ఇంద్రియార్థాన్, ఇంద్రియముల యొక్క సంబంధమై ఉన్నటువంటి విషయములు. రెండు బండికి చక్రాలు. రెండు చక్రాలతోనే ఈ జీవన గమనం, వ్యావహారిక జీవన గమనం సాగుతూ ఉన్నటువంటి పరిస్థితి. అందువల్ల ఈ రెండు లేకుండా నువ్వు చేయగలగాలి అన్నది ఇక్కడ ఈ శ్లోకంలో ఉద్దేశం. అది సాధ్యపడక ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి. ఇలాంటి ఈ విషయాన్ని పరమాత్మ ప్రస్తావన చేస్తూ మిథ్యాచార సహా ఉచ్యతే, సహా అట్టివాడు మిథ్యాచార. మిథ్యాచార అన్నప్పుడు కపటాచారం అనే ఒక అర్థం వస్తుంది. ఇక్కడ మరొక అంశం ఏంటంటే మిథ్యా అంటే దాన్ని సదసద్ విలక్షణ వస్తువు మిథ్య, సదసద్ విలక్షణ వస్తువు మిథ్య అని స్వామి చెప్పారు.
సంభాషణల్లో. సద్వస్తువుకి అసద్వస్తువుకి విలక్షణమై ఉన్నటువంటి దానిని మిథ్యా అని చెప్పనంటారు. సద్వస్తువా కాదు, అసద్వస్తువా కాదు. అసద్వస్తువు అంటే 3 కాలాల్లో 3 దేశాల్లో 3 అవస్థలలో ఏ వస్తువు అయితే లేదో దానిని అసద్వస్తువు అని చెప్పనంటారు. అన్ని కాలాలలో అన్ని దేశాలలో అన్ని అవస్థలలో ఏదైతే ఉంటుందో దానిని సద్వస్తువు అంటారు. అసద్వస్తువుకి సద్వస్తువుకు ఉన్నటువంటి తేడా ఇది. అసద్వస్తుడు ఏం చెప్పుకున్నాం? ఏ కాలంలోనూ ఉండకూడదు, ఏ దేశంలోనూ ఉండకూడదు, ఏ అవస్థలోనూ ఉండకూడదు. జాగ్రత్త అవస్థలో ఉన్నదా? లేదు. స్వప్నావస్థలో ఉన్నదా? లేదు. కనుక ఏ దేశంలో ఏ కాలంలో ఏ అవస్థలో ఏదైతే లేదో దాన్ని అసద్ వస్తువు. దానికేం చెప్పారయ్యా అంటే కుందేటి కొమ్ము, గొడ్రాలి బిడ్డ, గగనార విందము, మనుష్య శృంగములు ఇవి ఎప్పటికీ లేవు. గొడ్రాలి బిడ్డ ఉంటాడా? కుందేటి కొమ్ము ఉంటుందా? గగనార విందం ఆకాశంలో పుష్పాలు పోస్తాయా? వీటిని అసద్వస్తువు కింద చెప్పుకొచ్చారు. సద్వస్తువు అంటే ఎప్పటికీ ఉండేది, అన్ని కాలాలలో అన్ని దేశాలలో అన్ని అవస్థలలో ఉండేది సద్వస్తువు అన్నారు. అటు సద్వస్తువు కాక ఇటు అసద్వస్తువు కాక మధ్యలో మాత్రమే తారట్లాడేటువంటి అంశాన్ని మిథ్యా అనే పదం వాడారు. కాబట్టి ఈ విధంగా మిథ్యా అని చెప్పేటువంటి దానంగా చూసినప్పుడు మానసిక సంబంధమై ఉన్నటువంటి ఏ యొక్క సృష్టి దాన్ని ప్రాతిభాషిక పదార్థములు అన్నారు. వ్యావహారిక పదార్థములంటే మనం ఈ లోకంలో ఉన్నటువంటివి భూమి, జలము, అగ్ని, వాయువు, ఆకాశం. ఈ భూమి మీద సంచరించేటువంటి యొక్క మానవులు, పశువులు, పక్షులు, ఇతర జీవులు, వృక్షములు ఇవన్నీ కూడా ఈశ్వర కల్పితమై ఉన్నటువంటి యొక్క నామరూపాత్మకమై ఉన్నటువంటి అంశాలు. కాబట్టి వీటిని మరి వ్యావహారిక జగత్తుగా చెప్పినటువంటిది ఇది మనం జాగ్రత్త అవస్థలో ఆస్వాదిస్తూ ఉన్నాం. ఒకవేళ మనం నిద్రావస్థకు పోయామనుకో, నిద్రావస్థలో అవి తెలియబడవు, కానరావు. నిద్రావస్థలో మీరు ఉన్నప్పుడు మరి మీ కుటుంబంలో ఎవరైతే ఉన్నారో భార్య, బిడ్డలు, కొడుకులు, ఆస్తులు, పొలాలు, భూములు ఏవి కనబడవు నిద్రపోయినప్పుడు. కానీ మనం మెలకువకు వచ్చావంటే మళ్ళీ అన్నీ ఉంటాయి అక్కడ. కాబట్టి జాగ్రత్త అవస్థ నుంచి మరి ఏ స్వప్నావస్థకు పోయినా, సుషుప్తి అవస్థకు పోయినా, లేదు యోగ సమాధి దాకా పోయి రా. నీ ఇల్లు ఉంటుంది, మీ భార్య, మీ బిడ్డలు, మీ సంపదలు, మీ బ్యాంక్ బ్యాలెన్సులు, మీ ప్లాట్లు, ఎక్కడెక్కడ ఉన్న ఇండ్లు అన్నీ చూసుకోవచ్చు. సుషుప్తి అవస్థకు పోయొచ్చినా చూసుకోవచ్చు, యోగ సమాధికి పోయొచ్చినా నీవు మళ్ళీ చూసుకోవచ్చు, ఉంటాయి. అయితే నీ మనో సంబంధమై గోచరించేటువంటి స్వప్న జగత్తు అది కేవలం నిద్రా సమయంలో మాత్రమే గోచరిస్తుంది. కనుక నిద్రావస్థలో గోచరించేటువంటి అక్కడ నీవేదో రాజు అనుకుందాం, ప్రభువుగా ఉన్నావు, సమస్త రాజ్యానికి రాజుగా ఉన్నావు. కనుక మరి పరిపాలన చేసుకుంటూ ఉన్నావు. అలా చేసేటువంటి నీవు జాగ్రత్త అవస్థకు వచ్చావు. జాగ్రత్త అవస్థలో చూస్తే చిన్న ఇల్లు, చాలా పేదరికం గల కుటుంబం, ఊరి గుడిసె, ఇక్కడ ఉన్నటువంటి ఏమి కూడా ఎలాంటి సంపదలు లేవు. ఆడ చూద్దామా, ప్రభు రాజుగా ఉన్నాడు, అందుచేత అనుకున్నాడు దీనికంటే అదే బాగుంది, ఆ రాజ్యానికే పోదాం, అట్లాగే ప్రభువుగా ఉందాం, సమస్తాన్ని ఏలుకుందాం. అంతకుమంది వంగమాగదులు, మంత్రులు, సామంత్రులు అక్కడ కొనియాడేవారు, పొగిడేవారు, వందనాలు చేసేవారు, నమస్కారాలు పెట్టేవాళ్ళు, అనేక పరిచారకులు, సేవకులు, స్త్రీగణము, అనేక భోగాలు అన్నీ ఉన్నటువంటిది అన్నమాట. ఆడే బాగుంది, ఆడకు పోదని చెప్పిన బయలుదేరాడు. మరి కళ్ళు మూసాడు, లోనకు బయలుదేరాడు. ఉంటుందా? లేదు.
కనుక లోన నీవు ఎంచేపు అయితే నువ్వు స్వప్నంలో ఉంటావో నీకు అంచేపే అది కానవస్తుంది. ఒక్కసారి కనుక బయటికి వచ్చి లోనకు పోయావు అంటే నువ్వు దివిటి వేసి వెతికినా నీకు ఆ రాజ్యం కనబడదేక, ఆ భోగాలు నీకు గోచరించవు. అది ఆ ప్రకారముగా ఉన్నటువంటి యొక్క వాటిని మిథ్యా అంటారు. స్వప్న జగత్తు మిథ్యా. ఎందుకు? అక్కడ కానవచ్చినటువంటివి జాగ్రత్త అవస్థకు వచ్చి కనుక పోయేవాడే లేవు. కానీ జాగ్రత్త అవస్థలో ఉన్నటువంటివి నువ్వు సుషుప్తి అవస్థ దాకా పోయినా కానీ తిరిగి వచ్చేదలికి ఉంటాయి. నీ ఇక్కడ అన్నీ ఉంటాయి. మళ్ళీ నీ వనరులు, నీ బ్యాంక్ బ్యాలెన్సులు, నీ యొక్క ఆస్తులు, నీ కారు గీరు మొత్తం ఇక్కడ ఉన్నాయి. స్వప్నావస్థకు పోయి వచ్చినా ఉంటాయి, సుషుప్తి అవస్థకు పోయి వచ్చినా ఉంటాయి. యోగ సమాధి దాకా ఒకవేళ నీకు అదృష్టం కొద్దీ అక్కడ పోయి వచ్చినా తిరిగి వస్తే ఇక్కడ మొత్తం కూడా ఉంటాయి. అవన్నీ ఉంటాయి. ఒకవేళ మరణావస్థకు పోయి వస్తే ఉంటాయా? ఏమండి, స్వప్నావస్థకు పోయి వస్తే ఉంటాయి అన్నావు. సుషుప్తి అవస్థకు పోయి వచ్చినా నా ఇల్లు, నా భార్య, బిడ్డలు అందరూ ఉంటారని చెప్పని అన్నావు. ఒకవేళ యోగ సమాధికి పోయి వచ్చినా కానీ మరి ఉంటాయని చెప్పని విషయం చెప్పారు. ఉంటాయి కదా. ఇప్పుడు లక్ష్మణ్ గారే ఉన్నారు, యోగ సమాధికి పోయేవాడు. యోగ సమాధి బయటకు వస్తే ఆయన ఆశ్రమం ఉన్నది, ఆయన భార్య ఉన్నది, భక్తులు ఉన్నారు, రచించిన గ్రంథాలు ఉన్నాయి, తను బ్యాంకులో వేసుకున్న డబ్బులు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి, ఆయన వాడుకోలా. కనుక యోగ సమాధికి పోయి వచ్చినా కానీ ఉంటాయని చెప్పి అన్నారు. మరి అట్లా ఒకవేళ మరణావస్థ కూడా పోయి రావాల్సి ఒకటి ఉందండి, అది తప్పే అవకాశాలుగా లేవు. మరి ఆడకేమన్నా పోయి వస్తే ఇవన్నీ ఉంటాయా చెప్పండి, కొంచెం నాకు డౌట్గా ఉన్నది. అలా ఉంటాయంటే నిర్భయంగా పోయేస్తాను. ఎందుకు? నిద్రావస్థలో పోయి వచ్చేవాడికి ఏ భయం లేదు. ఎందుకంటే నిద్రలోకి స్వప్నావస్థ వరకు పోయి వచ్చినా ఉంటాయి, సుషుప్తి అవస్థకు పోయి వచ్చినా ఉంటాయి. కాబట్టి ఈ ప్రకారంగా మరి అందరికీ కూడా నిద్రపోవటం అంటే ఎలాంటి దిగులు లేదు, ఏం భయం లేదు, ఏమైపోతాయి అనేటువంటి యొక్క బెంగ లేదు. ఎందుకంటే అడుగు పోయేస్తే ఉన్నాయి కదా. ఎంతమంది ఎన్నోసార్లు నిద్రకు పోయి రాలేదా? కాబట్టి ఎంతకాలం నిద్రపోతూ ఉన్నాను, బయటకు వస్తూ ఉన్నాను, ఉన్నాయి. అట్లా ఈ పూట నిద్రపోయినా కానీ వస్తే బయటకు ఉంటాయి అన్న ధైర్యం అనేది వాడిలో ఒక భరోసా ఉందన్నమాట. అది మరి ఈ ప్రకారంగా స్వప్నావస్థకు పోయి వచ్చిన వాళ్ళకి కనబడుతూ ఉన్నాయి, సుషుప్తి అవస్థగా పోయి వచ్చిన వాళ్ళకి మళ్ళీ అక్కడ ఉన్నాయి, యోగ సమాధి అనుభవంలోకి పోయి వచ్చిన వాళ్ళకి అవన్నీ ఉన్నాయన్నమాట. ఇంకొకటి ఉంది, మరొకటి అది రేర్, కొద్దిమందికి ఏర్పడుతుంది అన్నమాట. దాన్ని మూర్ఛ అంటారు. అన్కాన్షియస్ మూర్ఛావస్థ ఒకటి ఉందండి. కొంతమంది దాంట్లోకి వెళ్ళిపోతారు, ఏదో కొంత షాక్ తగిలి తగలకూడదు, దెబ్బ తగిలినప్పుడు ఇంకేదన్నా పెద్ద ఒక భయానక విషయాన్ని విన్నప్పుడు అట్లాగే మూర్ఛపోతారు. కొంతమంది కోమలోకి పోతారు, ఆ కోమలోకి పోయి అట్లాగే ఉండిపోతారు, ప్రాణం ఆడుతూ ఉంటుంది, అట్లాగా వారి లోపల ఉండిపోతారు. ఎప్పుడో వాడి అదృష్టం కొద్దీ 2 నెలలకు 3 నెలలకు తిరిగి వస్తాడు. వాడికి కూడా అన్నీ ఉన్నాయి, ఏడకు పోలా. వాడి పొలాలు కానీ, వాడి ప్లాట్లు కానీ, వాడి భార్య బిడ్డలు కానీ అందరూ ఉన్నారు. కోమాలకు పోయి వచ్చినా ఉన్నారు. సరేనండి, అన్నీ బాగానే ఉన్నాయి. స్వప్నావస్థకు పోయి వచ్చినా ఉన్నాయి, సుషుప్తి అవస్థకు పోయి వచ్చినా ఉన్నాయి, యోగ సమాధికి పోయి వచ్చినా ఉన్నాయి, ఒకవేళ కోమాలోకి పోయి వచ్చినా ఉన్నాయి అన్నారు. మరి మరణావస్థకు పోయి వస్తే ఎట్లాగా ఉంటాయని నాకు సందేహము. దాన్ని కాస్త చెప్పండి, నాకు మరణ భయం పోతుంది. ఇదే అందరికి భయం ఇదే కదా. మరణ భయం ఎందుకు పట్టింది? ఎంతకాలం కష్టపడి కూడబెట్టి సంపాదించి అనేక బ్యాంకుల్లో పడేసి చేసుకున్నా, నా పేరే పెట్టుకున్నా, మరి ఇవన్నీ ఒక్క పెట్టున్న మొత్తం పోతాయనే భయమే. భయం వల్లే పోతా ఉంది అందరూ. ఏమైపోతాయి, మొత్తం ఏమైపోతాయో, నా వాళ్ళు ఏమైపోతారనే భయంతో ఉండదు కదా మరణావస్థకు పోయి రావాలంటే. కాబట్టి నువ్వు మరణంలోకి పోయినా కానీ ఎక్కడికి పోవు.
ఈ భూములు ఉంటాయి, బ్యాంకులో ఉంటాయి, బ్యాంకుల్లో డబ్బులు ఉంటాయి, ఇవన్నీ ఉంటాయి. ఒకవేళ నువ్వు తిరిగి గనక అదే కొంపలో పుట్టగలిగితే మళ్ళా తిరిగి నీ పేరు మీదకి మొత్తం వచ్చేస్తాయి. నువ్వు చేసుకోవాల్సిన పని ఏమిటంటే మరణావస్థ తథ్యం, అది తప్పేది కాదు. అది మరణావస్థ అనేది వచ్చినప్పుడు తిరిగి మరలా అదే గృహములో నీ మనవడకో మనవరాలకో ఎవరికో ఒకరికి వాళ్ళ గర్భంలో పుట్టేట్లుగా నువ్వు ఏదన్నా సదుపాయం చేసుకోగలిగితే నీకు డోకా లేదు. మళ్ళీ నీ ప్యాసల నీ పేరు మీదకి వచ్చేస్తాయి. ఇది అందరికీ దిగులు అన్నమాట. మరణావస్థ అని పనగానే అమ్మో అంటారు, ఎన్ని ఏం కావాలంటారు. కాబట్టి ప్రకారముగా బాహ్యములో ఉన్నటువంటి ఈశ్వర సంబంధమైన ఈశ్వర కల్పితములై ఉన్నటువంటి యొక్క ఏ సంపదలైతే ఉన్నాయో అవన్నీ కూడా అట్లాగే ఉంటాయి. నువ్వు నిద్రావస్థకు పోయిరా, కోమాలోకి పోయిరా, ఏమి యోగ సమాధికి పోయిరా, లే మరణావస్థలోకి పోయిరా, ఇక్కడికే రా, అప్పుడు కూడా అన్నీ ఇక్కడే ఉంటాయి. లేని ఏమిటని చెప్పనంటే నీకు నిద్రలో తోసేటువంటి ఏవైతే ఉన్నాయో మనో సంబంధమై ఉన్నటువంటి సంపదలు, సిరి సంపదలు, మనో సంబంధమై ఉన్న సంపదలు అవి ఒకసారే గోచరిస్తాయి. మెలకువకు వచ్చి మళ్ళీ లోనకు పోయావనుకో అవి ఉండవేక. దీన్ని మానసిక సంబంధమై ఉన్నటువంటి ఈ యొక్క భాగముగా దాని ప్రాతిభాషిక పదార్థములు అవి మిథ్యా. అది ఇప్పుడు నీ బాహ్యములో ఉన్నటువంటి యొక్క డబ్బులు వాడుకోవచ్చు. నీ స్వప్నం వల్ల ఉన్న డబ్బులు తెచ్చుకుంటావా? జాగ్రత్త అవస్థకి తెచ్చుకునే అవకాశాలు లేవు. అందువల్ల మనస్సులో కలిగేటువంటి యొక్క ఆలోచన సంబంధమై ఉన్నటువంటి ముద్రలు ఏవైతే ఉన్నాయో అవి నీకు ధ్యానములో కూర్చున్నప్పుడు కూడా అవే గోచరిస్తూ ఉన్నాయి. నిద్రపోయినప్పుడు, నిద్ర అనే అంశముగా పోయినప్పుడు అవే గోచరించాయి. యోగ నిద్ర అనేటువంటి దానికోసం ఉపక్రమించినప్పుడు అవే గోచరిస్తూ ఉన్నాయి. వాటిని మిథ్యా అన్నారు. మిథ్యాచార అంటే అట్లా మనస్సులో ఆ విధంగా మెదిలి అంతర్ధానం చెందేటువంటి యొక్క నామరూపాత్మకమై ఉన్నటువంటి యొక్క ఆలోచనలు ఉన్నాయో మనో సంబంధమై ఉన్న ఆలోచన సంబంధం మనో ప్రపంచం అది మిథ్యా అన్నారు. ఎందుకంటే మరుక్షణములై ఉండవు. ఎమ్మటాడు తోస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి, తోస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. ఉన్నాయా అంటే లేవు, లేవందామా అంటే గోచరిస్తూ ఉన్నాయి. సద్దు వస్తువుకి అసద్దు వస్తువుకి మధ్యలో ఉన్న ఈ ఆలోచన అనేటువంటి విధానాలు. అలాంటి ఆలోచన సంబంధమై ఉన్నటువంటి భాగమే మిథ్యా అని అంటారు. మిథ్యాచార అని చెప్పనంటే ఇవి దీని మీద అనేక కోణాలలో అంశాలు ఉన్నాయి. ఒక మార్గంగా చూసినట్లయితే ఇది ధ్యానం యొక్క విషయంలో ప్రవేశించినప్పుడు తప్పనిసరిగా అందరూ కూడా ఎదుర్కొంటున్నటువంటి సమస్య మనస్సులో కలిగేటువంటి ఆలోచన సంబంధం. ఇవి కేవలం మిథ్యా సంబంధము. ఉన్నాయా అంటే లేవు, లేవందామా అంటే గోచరిస్తూ ఉన్నాయి. కనుక ఇవే నీలో ఉన్నటువంటి స్వరూపానికి అడ్డము. ఈ మాట మీకు ఈశావాస్యంలో చాలా మంచిగా ఈశావాస్యకారుడు చెబుతాడు. హిరణ్మయేన పాత్రేణ సత్యస్య అపిహితం ముఖం తత్వం పూషన్ అపావృణు సత్యధర్మాయ దృష్టయే. హిరణ్మయేన పాత్రేణ అని చాలా అందంగా పదప్రయోగం చేస్తారు ఉపనిషత్కారులు. హిరణ్మయేన పాత్రేణ సత్యస్య అపిహితం ముఖం. సత్యస్వరూపమై ఉన్నటువంటి బ్రహ్మము యొక్క స్వరూపాన్ని అపిహితం మూసివేసింది అన్నారు. హిరణ్మయేన పాత్రేణ, హిరణ్మయ పాత్ర, దాని బంగార పాత్ర. ఏమిటా బంగారము అంటే రజోగుణం. ఈ రజోగుణ సంబంధంగా ఏర్పడేటువంటివి ఆలోచనలు. ఏమి సాత్వికం అనేటువంటిది వెండితో పోలుస్తారు, తమో గుణాన్ని ఇనుముతో పోలుస్తారు. ఇది పారిభాషిక పదాలుగా మన వేదాంత పరిభాషల్లో అట్లా వాడుతూ ఉంటారు. వెండి సాత్వికంతో పోలుస్తారు, బంగారము రజస్సుతో పోలుస్తారు, ఇనుము తమస్సుతో పోలుస్తారు.
ఇక్కడ హిరణ్మయన పాత్రేనా అని అన్నాడు. అంటే ఏమిటి? బంగారం అంటే ఎరుపుతనం కలిగి ఉంటుంది. రజస్సు, ఈ రజో సంబంధమై ఉన్నటువంటి వస్తువు మనస్సు. సాత్విక సంబంధమై ఉన్నటువంటిది అంతఃకరణం బుద్ధి. తమో గుణంతో చేరి ఉన్నటువంటిది అహంకారము. తమస్సు కలిగి ఉంటే అహంకారం అన్నాం, సాత్వికం కలిగి ఉంటేనేమో బుద్ధి అన్నాం, రజస్సు కలిగి ఉన్నటువంటి యొక్క అంశమే మనస్సు. ఆ మనస్సు రజోగుణమే బంగారం అన్నారు, హిరణ్మయన పాత్ర అన్నారు. అటు రజస్సుతో ఏర్పడేటువంటివి ఆలోచనలు గమనించండి. అదే బుద్ధి స్థాయిలో ఉన్న వాళ్ళకి ఉండవు ఇక ఈ గొడవలేదు వాళ్ళకి. కాబట్టి పరమాత్మ కూడా బుద్ధి గ్రాహ్యం అంటాడు. బుద్ధవు శరణం అన్వీక్ష దదామి బుద్ధియోగం. కాబట్టి బుద్ధి వల్ల సమస్యలు లేవు. ఈ మనసు అనేటువంటి దాంతోనే సమస్య. ఎందువల్ల? దాంట్లో రజస్సు ఉన్నది. రజః కర్మణి భారత. రజస్సు ఊరుకోదు, కదలికలు చేస్తూ ఉంటుంది, అనేక ఆలోచనలు పుట్టింపజేస్తూ ఉంటుంది. ఈ ఆలోచనలు అనేటువంటివి మన ఈశావాస్యకారులు అది ఒక పాత్రగా పోలిశారు. హిరణ్మయేన పాత్రేనా, ఆలోచన సంబంధ పాత్ర చేత అపిహితం ముఖం తత్వం పోషణ్ సత్యధర్మ. సత్యాత్మికమై ఉన్నటువంటి బ్రహ్మము యొక్క స్వరూపం మరుగు చేయబడింది ఈ యొక్క ఆలోచన సంబంధమై ఉన్నటువంటి ఆకారాలతో. అందువల్లే సంకల్పం బంధం, నిస్సంకల్పం మోక్షం అని చెప్పారు. మన ఏవ మనుష్యానాం కారణం బంధమోక్షయోః బంధాయ విషయాసక్తః ముక్త్యై నిర్విషయం స్మృతం. అందువల్ల ఆలోచన కలిగి ఉన్నటువంటి మనస్సు బంధం అన్నారు, ఆలోచన లేనటువంటి మనస్సు మోక్షం అన్నారు. కాబట్టి ఈ ప్రకారముగా మరి ఆ మనసులో కలిగేటువంటి ఏ యొక్క ఆలోచన ఉన్న దానిని చూసినట్లయితే ప్రాతిభాషిక సంబంధమై ఉన్నటువంటి యొక్క అంశము, అది రజస్సు యొక్క సంబంధ ప్రకోపాలతో ఏర్పడేటువంటి యొక్క ఒక ప్రవాహము, అది మనలో నిరంతరము కొనసాగేటువంటి యొక్క ఆలోచన సంబంధ ప్రవాహంలో మునిగిపోయి ఉన్నాం. కాబట్టి ధ్యానములో కూర్చున్నప్పుడు కూడా అదే పోకడ నడుస్తూ ఉన్నది. ఎట్లాంటి పోకడ అంటే నిద్ర అనే దాంట్లో ప్రవేశించినా కానీ అక్కడ కూడా నీకు ఆలోచన సంబంధ ప్రవాహమే నడిచి స్వప్నములు గోచరిస్తూ ఉన్నాయి. అటనే ధ్యానము అనే అంశంలో ప్రవేశించినప్పుడు కూడా అక్కడ కూడా ఈ మనసు అనేటువంటి యొక్క ఆలోచన సంబంధ ప్రవాహం కొనసాగటం కారణముగా ఇక్కడ నీకు పారమార్థిక స్వరూపం మరుగు చేయబడిన విధానం అయ్యింది. కాబట్టి ఈ మనస్సు యొక్క సంబంధమై ఉన్నటువంటి ఆలోచనలు అనేటువంటి వాటినే మిథ్యా అనే పదంగా చెప్పుకొస్తారు. మిథ్యాచార అంటే ఆలోచనలో కలిగి ఉన్నాడు అనే మాటగా చెప్పుకోవాల్సి ఉంటుంది ఒక యాంగిల్లో, ఒక మార్గంలో. ఇంకా వేరే అంశముగా ఉన్నటువంటిది దాన్ని కూడా మనం కొంత దర్శించాల్సి ఉంటుంది. కర్మేంద్రియాణి సంయమ్య యః ఆస్తే మనసా స్మరన్ ఇంద్రియార్థాన్ విమూఢాత్మ మిథ్యాచారః సహ ఉచ్యతే. ఓం సహనా భవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం తత్సతు.